హలో గైస్, వెల్కమ్ టు వనంలో వంట సముద్ర ఒడ్డున అల్లాడిచ్చామంట. ఈ ప్రోగ్రాంలో మనం చేయబోతున్నాం చికెన్ కర్రీ విత్ పలావ్ రైస్. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న వారిని పరిచయం చేసుకుందాం అని అనుకుంటున్నారేమో. వీళ్ళు ఎవరు సెలబ్రిటీస్ కాదండోయ్. అందుకోసానికి టైం పొక్కేందుకు ముందు పోదాం. ముందుగా 3 కేజీల చికెన్లో మనకి మ్యారినేట్ చేసుకునేటందుకు ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు ఇవి అన్నీ సమపాళల్లో వేసుకోవాలి అని అనుకుంటే మోసపోయినట్టే. ఎవరికి ఎంత నచ్చితే అంత వేసుకోవడమే. దీనికి లెక్కలు కొలతలు ఏముండవు. లెక్కలు చూసి చేసుకోవడానికి మనం ఏటైనా ప్రొఫెషనల్ షెఫ్లా? కాబట్టి మనకి ఎంత నచ్చితే అంత వేసేసుకొని మన ఇంకిత జ్ఞానంతో ఆలోచించుకొని చేసేసుకోవడమే. ఇలా కలిపేసుకున్నటువంటి పేస్ట్ మొత్తాన్ని ముక్కలకి ఎగేసి కుగేసి ఎట్టా పడితే అట్టా పిసికి దాన్ని గట్టిగా ముక్కలు పట్టించేసి నైట్ మొత్తం మ్యారినేట్ చేసి వదిలేయాల. ఇక తర్వాత మనం ఉదయాన్నే రెడీ అయిపోయి మా బడ్జెట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత అయినటువంటి సత్తిపండు గారి వెహికల్లో అందరం బీచ్కి చేరుకున్నాం. ఆడికి వెళ్ళాక మన సిట్టింగ్ వేసుకొని ప్రశాంతంగా చెట్లకి పుట్లకి ఒకళ్ళొకళ్ళం కూర్చొని అట్లా బాతకాన్ని కొట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మన వంట కార్యక్రమం కోసం మంట పెట్టాం. ఈ మంట పెట్టడానికి సులభంగానే ఉంది, కానీ గాలి ఈడ్చి కొట్టేస్తుంటే దాన్ని ఎట్టాగట్టా బతిలాడో బామాడో అట్టాగే వంటను సాగిచ్చేసాం. ఒక పక్క వంట కార్యక్రమం మొదలైంది, మరో పక్క బ్యాచ్లో బద్దకస్తులంటూ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ బ్యాచ్ సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి కష్టపడే వాళ్ళు వంట చేస్తుంటే బద్దకస్తులు ప్రపంచాన్ని మర్చిపోయి చల్లటి గాలిలో ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ రీల్స్ చూసుకుంటూ కునికేసుకుంటున్నారు. ఇంతలో మనం ఊరుకుంటామా? ఇక వేరే ప్రోగ్రామ్ని మనం కూడా మొదలు పెట్టేసాం. ఆ కార్యక్రమం ఏదో అనుకుంటున్నారేమో. ఏం లేదండి, కూర అయ్యేసరికి 4 పీకేస్తుంది. వాసన గుమాయిచ్చి కొడుతుంటే ఆగలేక గుండెకాయలని 4 ఒక అడ్డికి గుచ్చేసి డైరెక్ట్గా మంట మీదే తగలెట్టేసుకున్నాం. కానీ తింటుంటే మంట మీద గ్రిల్ అయిన గుండెకాయ బాబా స్వర్గం అంచులకి లాక్కపోయినట్టుందండి. అల్లాడిచ్చింది అనుకోండి. టేస్ట్ మాత్రం కూర కంటే కూడా ఇదే బాగా కుదిరినట్టు అనిపించింది. కానీ కూర నెంబర్ 1గా కుదిరిందండి. మంచిగా కూర ఓ పక్క ఉడుకుతుంటే అంతకంటే ముందే మన గుండెకాయలు ఉడికేసాయి, మంచిగా గ్రిల్ అయిపోయాయండి. ఇక వాటిని తినుకుంటూ కూర్చునేసరికి కూర కూడా అయిపోయింది. ఆ తర్వాత రైస్ ఎక్కిచ్చేసి మొత్తం సిద్ధం చేసుకున్నాం. ఇంకో చిన్న విషయం అండి, మీరు కొంపదీసి మా ప్రోగ్రాం చూసి వంట చేసుకుందాం అనుకుంటున్నారేమో. అది వంట కాదు, పెంట అయింది. కాబట్టి మంచి ప్రొఫెషనల్స్ చేసే వీడియోస్ని చూసుకోండి. మా వద్దండి, మాది ఏదో ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నాం కదా. అందుకని పూర్తి వీడియో తీద్దాం అనుకుంటే వీడియోగ్రాఫరు మధ్యలో బిజీ అయిపోయి అటు ఇటు మర్చిపోయింది అన్నమాట. అందుకే పూర్తి వీడియో తీయలేదు. మా గుర్తు కోసం ఏదో పెట్టేసుకున్నాం అంతే.